యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ వార్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. ఇది ఎన్టీఆర్కి బాలీవుడ్లో తొలి సినిమాయే అయినా హృతిక్ రోషన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్న వార్త ఆయన ఫ్యాన్స్కి కిక్కిస్తోంది. మరి ఎన్టీఆర్ ఏకంగా 60 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటే హృతిక్ రోషన్కి 48 కోట్ల రూపాయలే ఇచ్చారట. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉండగా హీరోయిన్ కియారా అద్వానీ బిగినీ ట్రీట్తో క్రెడిట్ మొత్తం తానే కొట్టేసింది. ట్రైలర్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాటాల కంటే కియారా అందాల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే రోజు రజనీకాంత్ కూలీ చిత్రం కూడా విడుదల కానుండడంతో బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ఈ చిత్రాన్ని తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఆయన ఏకంగా 60 కోట్ల రూపాయలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అదిరిపోయే వార్త అందింది. వార్ 2కి సంబంధించి ఇన్సైడ్ టాక్ బయటకు రావడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ హోరాహోరీగా ఉండబోతున్నాయి. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు తారక్ తన నటనతో హృతిక్ని డామినేట్ చేశాడు. ఈ సినిమా చూస్తే ఎన్టీఆర్ చిత్రంలో హృతిక్ ప్రత్యేక పాత్ర చేసినట్లు అనిపిస్తోంది. కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతోంది. కొన్నాళ్ళుగా అపజయమే అన్నది లేకుండా కొనసాగుతున్న ఎన్టీఆర్ 2తో తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తారు. ప్రేక్షకుల అంచనాలకు మించి వార్ 2 ఉండబోతుంది అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తే ఎన్టీఆర్కి బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.